హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. నా పేరు సుబ్రహ్మణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఇక మీ ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చానండి. నిన్న సాయంత్రం 5 ఆ టయానికి కలకత్తాలో బయలుదేరి 500 కిలోమీటర్ల తర్వాత దీన్ని ఇన్స్పెక్షన్ చేద్దాం అనుకున్నాను. నైటు 12 ఆ టయానికి పడుకునిపోయాను, అలిసిపోయానండి. పడుకునిపోయి ఇప్పుడు లేచాను. 500 చిల్లర కిలోమీటర్లు వచ్చి పడుకునిపోయి బెల్గాం, ఇది బెల్గాం దగ్గర మొత్తం హిల్ ఏరియా అండి. అంతా కూడా హిల్ ఏరియా. ఎవరో డ్రైవర్ సోదరుడు అక్కడ లారీ పెట్టి పడుకున్నారు. ఇదంతా కొండ ప్రాంతం అండి, ఇది ఫారెస్ట్ ఏరియా. ఇది ఎంత కొద్దిగా ఫారెస్ట్ ఏరియా. లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడు వెహికల్ ఇన్స్పెక్షన్ చేద్దామని దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూస్తూ చెప్తాను. 2014 హుండాయ్ యాక్సెంట్ ఎస్ ఆప్షనల్ అండి. ఎస్ ఆప్షనల్, టాప్ ఎండ్. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ చాలా బాగున్నాయండి, ఎక్కడ స్క్రాచెస్ లేవు. హెడ్లైట్స్ కూడా చాలా బాగున్నాయండి, హెడ్లైట్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ వ్యూ అండి ఇది రైట్ సైడ్ వ్యూ అండి. రైట్ సైడ్ వ్యూ. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ అండి. టైర్స్ సీల్ టైర్ అండి, సీల్ టైరు. ఎలాయ్ వీల్. జోకరు ఒరిజినల్ అండి, కంపెనీ జోకరు. ఆయిల్ లీక్ లేదు. కొద్ది డస్టీగా ఉందండి, ఎందుకంటే రాత్రి కొద్దిగా వర్షం వచ్చింది, దారిలో చినుకులు పడ్డాయి. మీకు అంతా కూడా చాలా బాగుందండి, స్క్రాచెస్ ఏం లేవు. వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అండి, ఒరిజినల్ అండి. ఈ సెక్యూరిటీ సిస్టమ్ ఉందండి. ఎవరైనా డోరు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అలారం వస్తుంది. ఫ్రంట్ డోర్ అండి, ఒరిజినల్ అండి. ఫ్రంట్ డోర్ ఒరిజినల్. ఎగ్జిట్ హోల్ అండి ఇది, వాటర్ పడితే ఎగ్జిట్ హోల్. కంపెనీ పంచింగ్ ఒరిజినల్గా ఉందండి. ఇదిగోండి, ఆటో ఫోల్డరబుల్ మిర్రర్, ఓఆర్ఎం అండి. ఆటో మిర్రర్ అడ్జస్టర్, లాక్, అన్లాక్, మిర్రర్ లాక్, 4 పవర్ విండోస్. ఎక్కడ కూడా మీకు దీని మీద ఉన్నటువంటి పేర్లు కానీ ఈ డాట్స్ కానీ ఒరిజినల్ ఎలా ఉన్నాయంటే ఎంత నీట్గా వాడారో మీకు ఇవి చూస్తే తెలిసిపోతుంది. వెహికల్ ఎప్పుడు కూడా మీకు ఇవి చూస్తే తెలిసిపోతాయి వెహికల్ ఎలా వాడారో. దాని మొత్తం ఫుల్ కంట్రోల్స్ ఉంటాయండి స్టీరింగ్లో. ఎస్ ఆప్షనల్ అండి ఇది. ఎస్ ఆప్షనల్కి చాలా తేడా ఉంటుంది. డిస్ప్లే అండి 54,844 అండి. ఇప్పుడు ఓడిఏ ఒరిజినల్ 540 కిలోమీటర్లు వచ్చానండి. స్టీరియో అండి, కంపెనీ స్టీరియో. ఏసీ చాలా బాగుంటుందండి. డాష్బోర్డ్ చాలా నీట్గా ఉంది. గేర్ షిఫ్ట్ ఎంత నీట్గా ఉందంటే అసలు చాలా స్మూత్గా పడుతున్నాయండి. గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి. సీట్లు చాలా బాగున్నాయండి. ఇంటీరియర్ కూడా లైట్స్ చాలా బాగుందండి. సౌండ్ వస్తుందండి మీకు. ఇవి అరగలేదు, ఇవి చాలా బాగున్నాయండి. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. డోర్స్, బ్యాక్ డోరు ఒరిజినల్ అండి. ఫ్రంట్ డోరు జాయింట్స్ ఒరిజినల్ అండి. బ్యాక్ డోరు ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా చిన్న డాట్ కూడా, ఎక్కడ కూడా పెయింట్ ఎంత కూడా రఫ్ అవ్వలేదండి. ఒరిజినల్ పెయింట్ అండి, చాలా బాగుంది. సీట్లు చూడండి, బ్రాండ్ న్యూ సీట్లు అండి, కొత్త సీట్లు. చాలా లెదర్ సీట్స్ అండి, కాస్ట్లీ, చాలా బాగుంటాయి ఇవి. లగ్జరీ వెర్నా, హోండా సిటీలో ఉన్నటువంటి సీట్లు అండి, చాలా బాగుంటాయి. డోర్ చూడండి,
రన్నింగ్ బోర్డు చాలా బాగుంటుంది. మీకు కింద బాటం చూడండి, రాత్రి వర్షం వచ్చింది. బ్యాక్ వ్యూ అండి, హుండై లోగో, యాక్సెంట్. చాలా బాగుందండి. లైట్లు కూడా డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. డిక్కీ స్పేసీగా ఉంటుందండి, చాలా స్పేస్గా ఉంటుంది. డిక్కీ చాలా స్పేస్గా ఉంటుందండి. గుజరాజ్ హుండై అండి, హౌరా. చాలా నీట్గా ఉంది. అట్ట చూడండి, అట్ట మీకు ఎక్కడ కూడా ఇది ఎక్కువగా వాడలేదు. మీకు వెహికల్ కొన్ని ఉంటాయండి, అవి చూసుకోవాలి మనం. ఈ అట్ట కంపెనీ అట్ట ఇవి చూసారా, అయ్యి ఫోమ్ పీసులు. ఇవి దీంట్లో వెనకాల ఎక్కువగా బరువులు, లగేజీ ఇవన్నీ వేస్తే ఇది నొక్కేస్తుంది కిందకి. చూసారా కంపెనీది ఎలా ఉందో, ఒరిజినల్గా ఇగోండి, ఫోమ్ ఒరిజినల్. చూసారా లోపల మనకి ఎక్కడైనా రస్ట్ పట్టిందా అలాంటి మాటలు అసలు ఇటు సైడ్ ఉండదండి. అక్కడ వాటర్ కూడా మీకు చాలా మంచి వాటర్. స్టెప్ని అసలు ముట్టుకోలేదండి. 5 సీల్ టైర్లు అండి. సీల్ టైర్లు వేసిన తర్వాత ఒక 3-4 వేల కిలోమీటర్లు తిరిగి ఉంటారు. ఈ స్టెప్ని అయితే ఇంకా అసలు ముట్టుకోలేదు. ఎలా ఉన్నది అలాగే ఉంది. ఇవ్వండి జాకీ రాడ్డు, జాకీ. చిన్న డస్ట్ కూడా లేదండి. చాలా వెహికల్ చాలా నీట్గా ఉందండి. అట్ట చూసారా, ఎక్కడ నొక్కలేదు. ఇది ఎక్కువ యూజ్ చేయలేదు. డిక్కీ చూడండి, ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ డిక్కీ చూడండి. బోర్డర్లు చూడండి, ఒరిజినల్. ఓకే అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. వెహికల్ చాలా నీట్గా ఉందండి. ఎంత నీట్గా యూజ్ చేశారంటే చాలా నీట్గా యూజ్ చేశారు. ఇక్కడ చిన్నదే ఏదో పిల్లలు గోరుతో పెట్టినట్టు చిన్నదే స్క్రాచ్. ఒరిజినల్ పెయింట్ అండి. లెఫ్ట్ బ్యాక్ డోర్ అండి, ఒరిజినల్. రన్నింగ్ బోర్డ్ చాలా నీట్గా ఉందండి. అసలు కంపెనీ పంచింగ్ అండి, ఇది ఒరిజినల్. ఒక చేతులు కొద్దిగా కష్టంగా ఉంటుంది. రీర్ ఏసీ అండి, వెనకాల ఏసీ అండి. టాప్ ఎండ్ వెహికల్. డోరు, బ్యాక్ డోరు, జాయింట్స్, క్లాంప్లు ఒరిజినల్ అండి. మీకు రాత్రి ముందు వీడియోలో చెప్పాను, వీళ్ళకి 3 కార్లు ఉన్నాయండి. టాప్ ఎండ్ కార్లు, పెద్ద కార్లు. జెట్టా, BMW, ఇంకొకటి ఏదో ఉంది. ఫ్రంట్ డోర్ అండి, ఫ్రంట్ లెఫ్ట్ డోర్ ఒరిజినల్ పంచింగ్. ఎగ్జిట్ హోల్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎగ్జిట్ హోల్ చూడండి. అసలు ఇందులో వాటర్ వెళ్ళే ఉండదు బహుశా. పెద్ద పార్కింగ్ అండి వాళ్ళకి. డాష్ బోర్డు అండి, రికార్డ్ అండి, ఫైల్ ఇది. ఏసీ చూడండి ఎంత నీట్గా, చాలా నీట్గా ఉంటుందండి. రౌండ్ హోల్స్ ఏసీ చాలా బాగుంటుంది. ఆ లగేజ్ బ్యాగు, ఫ్రంట్ డోరు ఇవ్వండి, జాయింట్ క్లాప్స్ ఒరిజినల్ అండి. చాలా బాగుంది. మీకు ఒక విచిత్రం చెప్పమంటారా, స్టార్ట్ చేసి ఉందండి వెహికల్. అసలు సౌండ్ అనేది నీళ్ళండి, ఏం లేదు. ఇది USB అండి, ఆక్స్ కేబుల్, ఛార్జరు. ఇది ఎలా ఉంటుందండి ఇది. అండ్ సౌండ్ సిస్టమ్ చాలా బాగుందండి. మ్యూజిక్ అయితే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్
ఓకే అండి, నేను బానెట్ ఓపెన్ చేస్తానండి. ఇంజిన్ రూమ్ చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి. యాప్రాన్ పేస్టింగ్ చూసారా? యాప్రాన్ లెగ్స్ చూసుకోవాలండి. చూసుకోవాలి, ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదండి. బట్ బానెట్ చూడండి, ఒరిజినల్ బానెట్, ఒరిజినల్ అండి, ఒరిజినల్ పెయింట్. బానెట్ పట్టి చూడండి, ఒరిజినల్, అసలు ఓపెన్ చేయలేదు ఇది. లెఫ్ట్ సైడ్ యాప్రన్ అండి, రైట్ సైడ్ యాప్రన్. ఎంత అసలు సౌండే లేదండి, సౌండ్ లెస్ అండి. చాలా బాగుందండి, ఎంత స్మూత్గా ఉందో చూడండి, చాలా బాగుందండి. సౌండ్ లెస్ వెహికల్ అండి ఇది. చూడండి. ఓకే అండి, డోర్ వేస్తాను. చూసారా వ్యూ, చూసారా? బానెట్ పైన టాప్ చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు ఫ్రంట్ బంపర్ టు బ్యాక్ బంపర్ వరకు ఒరిజినల్ అండి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్, బ్యాక్ గ్లాస్ ఒరిజినల్, లెఫ్ట్ 2 గ్లాసులు ఒరిజినల్, రైట్ 2 గ్లాసులు ఒరిజినల్, లోగో ఒరిజినల్, హెడ్ లైట్స్ ఒరిజినల్, ఫాగ్ ల్యాంప్స్ ఒరిజినల్, 4 డోర్లు ఒరిజినల్, ఎక్కడ కూడా పెయింట్ పడలేదండి. వెహికల్ 4 ఎలాయ్ వీల్స్ అండి, 4 సీల్ టైర్లు, 5వది స్టెప్ను అన్యూజ్డ్ అండి, ఇప్పటి వరకు ముట్టుకోలేదు. ఇదిగోండి 2 తాళాలండి, ఒరిజినల్ కంపెనీ తాళాలు 2 తాళాలు ఉన్నాయండి. 2 తాళాలు అనేది చాలా కష్టం, 2 తాళాలు ఉన్నాయండి. మీకు వెహికల్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి. వెహికల్ మీరు అంతా చూసారని చెప్పి అనుకుంటున్నాను. చాలా నీట్గా ఉంది వెహికల్, లొకేషన్ బాగుందండి. అలిసిపోయి వచ్చి అలాగా పడుకుంటూ ఉంటారండి హైవేల మీద. కుటుంబాలను వదిలేసి రోజుల తరబడి డ్రైవర్ సోదరులు ఎంతో కష్టపడి లారీలు చూడండి, రాత్రి ఎక్కడో కాసేపు పడుకుని అలా ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. ఓకే అండి, చూసారు కదా వెహికల్ చాలా బాగుందండి. క్లీన్ చేసి పాలిష్ చేసి మేకప్లు చేసి అలవాటు ఏం లేదండి. పట్టుకెళ్తే వాటర్ సర్వీసింగ్ చేయడంతో పక్కన పెడతాము. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. వెహికల్ చాలా బాగుంది. వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు 4 ఎలాయ్ వీల్స్, సీల్ టైర్లు, స్టెప్ వరకు ముట్టుకోలేదు, 2 తాళాలు ఉన్నాయి. ఇంజిన్ చాలా బాగుంది. 2014 హుండాయ్ యాక్సెంట్ ఎస్ ఆప్షనల్ అండి. ఎంత తిరిగిందో మీకు చూపించాను కదా, మళ్ళీ ఇంకొకసారి చూడండి. 54,855 తిరిగిందండి. 55,000 తిరిగిన వెహికల్ అసలు నథింగ్ అండి. ఇది క్వాలిటీ విషయంలో రాజీ పడక్కలొద్దు. 55,000 తిరిగిందంటే హుండాయ్కి అది పెద్ద లెక్క కాదండి. మీకు 10 సంవత్సరాల్లో 55,000 తిరిగారు సార్ ఓనర్ గారు. ఇంకొకటి మీకు ఇది ధర 4,40,000 చెప్తున్నామండి. కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొద్దిగా బార్గెన్ ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్లో నా పేరుని ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. అంటే నిన్నే ఆర్టీఓ ఆఫీస్లో సైన్ చేశాను. ఇక మీదట నా పేరే ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటాను నేను. అంటే కొద్దిగా ఎక్కువ అవుతాయి అమౌంట్, ఒక 3-4 వేలు ఎక్కువైనా నా పేరు ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటాను. నేను ఆల్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నేనే ఓనర్ని కార్కి. అప్పుడు నేను ట్యాక్స్, ఆంధ్రలో ట్యాక్స్ నేనే కట్టేసి కారు మీకు పేరుని ట్రాన్స్ఫర్ మీరు చేసుకోవాలి. ఒక 2,000 అవ్వచ్చు, 1,000 అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ డబ్బులు మీరు పెట్టుకోవాలి. నేను అన్నీ క్లియర్ చేసి ఆంధ్రాలో నెంబర్ వేయించి మీకు అప్ చెప్తాను వెహికల్. అది చాలా సేఫ్టీ అండి. అది ఇప్పుడు నా పేరునే ఇవాళ కానీ రేపు కానీ నా పేరే మీకు సీ బుక్ వచ్చేస్తుంది. ఆ సీ బుక్ కూడా మీకు కావాలంటే పెడతాను. సర్వీస్ హిస్టరీ అప్ టు డేట్ ఉందండి. 12 సార్లు వెళ్ళినట్లుగా ఉంది ఓన్లీ ఇంజిన్ ఆయిల్కి. చాలా మరి వెహికల్ అయితే చాలా జెన్యూన్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కాకినాడలో
వలసపాకలలో నా ఫ్లాట్లో ఉంటుందండి కారు. ఇది మంచి వెహికల్ అండి, ఇలాంటి వెహికల్ మిస్ చేయొద్దు. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా, ఇంకొక 10 సంవత్సరాలు కారు నడపొచ్చండి, అంత గ్యారంటీగా కారు ఉంది. కారు అయితే మంచి కారు అండి, ఇది చాలా బాగుందండి కారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇంకేమైనా మర్చిపోయినా? హలో అండి, 2014 యాక్సెంట్ మైలేజ్ చెకింగ్ అండి. కలకత్తాలో భారత్ పెట్రోల్ బంకులో 40 లీటర్ల కొట్టి వరకు ఫుల్ అయింది. ఆల్రెడీ అక్కడ లైట్ వెలుగుంది. 728 కిలోమీటర్లు వచ్చానండి. ఇప్పుడే 1 కిలోమీటర్ ముందే లైట్ వెలిగిందండి. అదిగోండి మీకు చూపిస్తున్నాను లైట్, అదిగోండి ఇప్పుడే వెలిగిందండి లైటు. 728 కిలోమీటర్లు డివైడెడ్ బై 40 చూసుకోండి, 432, 18 కిలోమీటర్లు ఖచ్చితంగా అండి. నేను 100, 110, 90 కంటే తక్కువ రాలేదు. ఖచ్చితంగా 18 మైలేజ్ ఈజీగా వస్తుందండి. ఇది సూపర్ మైలేజ్, యాక్సెంట్ మైలేజ్. పెట్రోల్ బాగా వస్తుందండి, డీజిల్ అయితే 22, 24 అంటారు. మనం పెట్రోల్ గురించి కదా మాట్లాడేది. ఇది యాక్సెంట్ 2014 అండి వెహికల్. ఇది 728 అంటే 732 కిలోమీటర్లు అయితే 18 వచ్చినట్టు. 18 ఈజీగా వస్తుందండి. ఇది మంచి మైలేజ్ వస్తుంది.